టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సంబంధం లేని విమర్శలు చేయడం మానండి. రాష్ట్రం సంవత్సరం పాటుగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉంది, సంక్షేమ ఫలాలు ఇస్తూ ఉంది, పండుగ జరుపుకుంటున్న వేళ ఇది. ప్రజలందరూ మమేకమై జరుపుకున్న పండుగలో మీరందరూ కూడా, ప్రతిపక్ష పార్టీలందరూ కూడా మమేకం కావాలని చెప్తా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు నా దృష్టిలో కిస్మత్ రెడ్డి గారు వారు. తెలంగాణకి ఏం చేశారండి కిషన్ రెడ్డి గారు? 35 ఏళ్ళు, నాకు మంచి మిత్రుడు, 35 ఏళ్ల చరిత్రలో కిషన్ రెడ్డి గారు తెలంగాణ కోసం చేసింది ఏమిటి? నేను ఒక సంఘటన గుర్తు చేసి, ఆనాడు తెలంగాణ కోసం మా నిజామాబాద్ శాసనసభ్యుడు మా మిత్రులు లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తే, ఈయన రాజీనామా చేయకుండా తప్పించుకున్నటువంటి నాయకుడు. ఈయన తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా కొన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బకాయిలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దాని గురించి మాట్లాడండి. విభజన హామీలో చట్టపరంగా ఉన్న హామీలు కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదు, దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? మూసీ నది గురించి మాట్లాడే ముందు సబర్మతి నదిలో మీరు ఎంతమంది నిరాశ్రయాలు చేశారు, ఎంతమందిని ఎత్తేశారు బయట, ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడరు? బీజేపీ పార్టీ బీద ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు. సంవత్సరం పాలన పట్ల ఎక్కడ కూడా మీరు ఏలెత్తి చూపే విధంగా లేవు కాబట్టి లేనిపోని విమర్శలు, కానిపోని విమర్శలు చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది ప్రజల పండగ. 11 మాసాల్లో ఊహించిన విధంగా జరిగినటువంటి అభివృద్ధి, నిజమైన ప్రజా ఆకాంక్షల కొరకు, ప్రజల ఆశల కొరకు పనిచేసిన ప్రభుత్వం, ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వం జరుపుకున్న పండుగ. మీరందరూ కూడా పాల్గొంచుకొని మమేకం కావాలని కోరుకుంటూ, కేటీఆర్లు, హరీష్ రావు లాంటి వారు, కౌశిక్ లాంటి వారు చేసే చౌకబారు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీరు సరైన విమర్శ చేస్తే మేము స్వీకరిస్తాము. సద్విమర్శకి ఎప్పుడూ తావుంటుంది. సమస్యలుంటే ఎత్తి చూపే అవకాశం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇస్తూ ఉంది. ప్రజలు ఇవన్నీ కూడా గ్రహించాలి, గమనించాలని కోరుతూ, సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం వాడవాడలా ఈ రాష్ట్రంలో ఘనంగా జరుగుతుంది. ఆనాడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, సెమినార్లు కానీ, పళ్ళ పంపిణీ కార్యక్రమం కానీ, తెలంగాణ ఇచ్చినటువంటి మహాదేవతకి ఘనమైన బర్త్డే జరుపుతామని చెప్తాము. ये झूठे बयान, इसलिए तो बोला ना, झूठे बयान देने में केटीआर, हरीश राव गिनीज वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स में जाते हैं. 1 लाख करोड़ तो व्हाइट पेपर दिए है ना रेवंत रेड्डी साहब. 40,000 करोड़ कुछ हुआ है 1 साल में.